లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. ఏపీలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. పల్నాడు జిల్లా చిలకలూరుపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 6 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందిస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బాపట్ల జిల్లా చీరాల నుంచి హైదరాబాద్కు బయలుదేరిన ప్రైవేట్ బస్ చిలకలూరుపేట మండలం పనుమూరు సమీపంలోని ఈ ఊరి పాలన వద్ద ప్రమాదానికి గురైంది. పిడుగురాల వాడరు బైపాస్ రోడ్డు పనుల కోసం కంకర తీసుకొస్తున్న టిప్పర్ను వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో టిప్పర్లో తొలుత మంటలు చెలరేగాయి. వెంటనే బస్సుకు వ్యాపించాయి. ఈ ఘటనలో బస్ డ్రైవర్ అంజితో సహా 5 మంది సజీవ దహనం అయ్యారు. బస్సులో ఉన్న ప్రయాణికులందరూ చిన్నగంజం, గోనపూడి, నేరేపాలెంకి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వారి కుటుంబ సభ్యులు, బంధువులకు సమాచారం ఇచ్చారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు చెప్పారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయడానికి వీళ్ళంతా హైదరాబాద్ నుంచి వచ్చినట్లు చెబుతున్నారు.